ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్లో ఏది జరుగుతుంది? వైఎస్ జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదంటే ఆయన క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉందా? ప్రభుత్వం కోల్పోయి అధికారాన్ని కోల్పోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించినంత ఉత్సాహం క్యాడర్లో కనిపించట్లేదనే చర్చ జరుగుతోంది. కన్ఫ్యూజన్ ఎక్కడొస్తోంది? క్యాడర్కి స్పష్టత లేకపోవడమా, పార్టీ ఆలోచనలపైన? మనతో మాట్లాడుతున్నారు రాయలసీమ హక్కుల ఫోరం కోఆర్డినేటర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు దగ్గరగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సరే, 2 ఏళ్ల ట్రిపుల్ ఇంజర్ సర్కార్ అనాలి కదా ఆంధ్రప్రదేశ్లో. ట్రిపుల్ ఇంజర్ సర్కార్ అయితే 2 ఏళ్ల పనితీరు ఎలా ఉంది అనే కంటే ఆ సర్కార్ని ప్రశ్నించడంలో కానీ ప్రజా సమస్యలను లేవలెత్తడం కానీ వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అంత సక్సెస్ఫుల్గా ఉంది అని అనుకోవచ్చా? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడి నుంచి దాన్ని ప్రస్తావన చేయాలి, ఏ స్థాయిలో ఓడిపోయిందో అక్కడి నుంచి చూడాలి. మనం ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడని చూస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి, బహుశా ఆ పార్టీ ప్రస్తావన ఎప్పుడు లేనంత ప్రతికూల ఓటమిని చూశారు. పైపిచ్చు ఓటమి అందామా 175కి 175 గెలుస్తామని అంచనాతో ప్రారంభించి 11 పడిపోవడం. వైనాట్ 170 పైనుంచి అంటే 151తో అధికారం, 170తో గెలుస్తామని ఆశ. వైసీపీ ఓడిపోయేంత వరకు తెలుగుదేశాన్ని కూడా ఓడిపోతుందన్నంత లేదు. వాతావరణం కూడా ఈ ప్రభుత్వం అయిపోయిందని లేదు. అవును, చాలా వరకు ఎన్నికలకు ముందు ఇంకా ఈ ప్రభుత్వం పోయింది అనుకుంటారు. అండ్ పోలింగ్ తర్వాత కూడా చాలా జరిగినాయి. అవును. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు రివర్స్లో ఫలితం వచ్చింది. అంటే ఘోర పరాజయం అంటారు మామూలు భాషలో. అవును. అట్లాంటి దశ నుంచి మనం వైసీపీని అంచనా వేయాలి, ఎక్కడికి ఏది కానీ. ఓకే. ఆ కోణంలో చూసిన వాళ్ళు ఓడిపోయిన తీరును చూసినప్పుడు ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి అభివృద్ధిని సాధించిందనేది చెప్పాలి. అంటే మనం ఆ నుంచి లాగుతాం, 11 నుంచి లాగుతాం. ఓటమి ఒక పరిణామం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన దానికన్నా పార్టీ కేడర్ అవిశ్వాసాన్ని ఎక్కువ పొందాడు. క్యాడర్లో నిరుత్సాహం ఎన్నికల్లో, నేను అయిపోయేది ఇప్పుడు కాదు, ఎన్నికల సమయంలో కేడర్ చాలా నిరుత్సాహానికి గురైంది. మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు ఆయన మాటలు కూడా అర్థమవుతుంది కదా. 2.0లో నేను దాన్ని ప్రత్యేకంగా చూస్తాను, ఏదో నిర్లక్ష్యం జరిగింది, ఈసారి కేడర్ నాకు టాప్ ప్రయారిటీ అంటున్నాడంటే, ఒక పెద్ద అధ్యక్షుడు వచ్చి ఆ మాట అంటున్నా అంటే కింద ఎంత అంతర్మాదనం జరిగి ఉండాలి. అన్నీ చెప్పరు కదా నేరుగా వచ్చి. అంటే కేడర్ తీవ్రమైన అసంతృప్తి, ఓటమి, పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి. ఇంకా గెలుస్తాడో గెలవడో ఇంకేముంటుందో భవిష్యత్తు అనే దగ్గరతో స్టార్ట్ అయిన వైసీపీ వచ్చేస్తాడు జగన్ అనే వరకు తీసుకొచ్చారు. రేపు ఏమవుతుందని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎట్లా చివరకు లోకేష్ గారు నన్ను పారిశ్రామికలు అడుగుతున్నారు, మళ్ళీ జగన్ రాడని నమ్మకం ఏంటి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆ భయం ఒకటి క్రియేట్ అయింది. అంటే భయపడిన జగన్ భయపెడుతున్నాడు. నిజానికి జగన్ ఓటమి భయమే కదా, అంత ఘోరం ఓటమి. ఆయన భయపడిపోయిన జగన్ ఇప్పుడు భయపెడుతున్నాడు. సరే, ఆయన చెప్తే భయపడుతున్నారు నాకంటే మనం ఏదో డాంబికానికి పోతున్నారు అనొచ్చు. వాళ్ళు చెప్తున్నారు భయపడిపోతున్నాం అని. మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం ఏమైపోతుంది, మళ్ళీ జగన్ వస్తే ఏమైపోతుంది. కొంతమంది మీడియా పెద్దలందరూ వాళ్ళందరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడితే కోలుకోవడానికి 2 ఏళ్ళలోనే మళ్ళీ కొడతానంటున్నాడు. ఈ మాటలు ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో పడిపోయిన ప్లేస్ నుంచి చూసుకున్నప్పుడు చాలా పెద్ద బూస్టప్ అవుతాయాడు. భయపడిన జగన్ భయపెడుతున్నాడు 2 ఏళ్లలో. ఓకే, ఆ మార్పు అయితే నేను అనుకోవచ్చు. అంటే మావిగన్ సబ్జెక్టులోనే ఆయన చెప్పిన ఒక పాయింట్ మొత్తం కనిపించింది. అది మనకుందా క్యాడర్లో, అంటే జగన్మోహన్ రెడ్డిలో కనిపించిన కాన్ఫిడెన్సు క్యాడర్లో లేదు అనే చర్చ ఒకటి ఉంది. ఎందుకంటే క్యాడర్కి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. జగన్ ఏ స్టెప్ తీసుకుంటాడు, ఎటువైపు వెళ్తాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనే ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. మనం మావిగన్ సబ్జెక్టే తీసుకుందాం. అప్పుడు 3 రాజధానులు అన్నాడు, అటువైపు వెళ్ళాం. సడన్గా మావిగన్ అనేసాడు, ఇప్పుడు ఇటువైపు టర్న్ అవ్వడం. ఈ కన్ఫ్యూజన్ క్యాడర్లో కూడా ఉంది అనుకోవచ్చా? నాయకుల్లో క్యాడర్లో అంటే క్యాడర్కు జగన్ గారికి ఉన్న ఈ గ్యాప్, ఒక అసంతృప్తి 2 కోణాలు చూస్తాను. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు జగన్ గారు ఆలోచిస్తున్నంత స్పీడ్గా పార్టీ కేడర్ ఆ స్పీడ్ని అందుకుంటా ఉందా అనేది ఒక పాయింట్. కేడర్లో అసంతృప్తి, ఈ 2 వేరువేరుగా చూడాలి. జగన్ గారు హైలీ నాలెడ్జబుల్ పర్సన్. చాలామంది ఒప్పుకోరు కూడా దీన్ని. జగన్మోహన్ రెడ్డి ఆవేశపరుడు, మొండోడు ఇవి బాగా ఉపయోగం. నిజానికి అది ఎక్స్పోజ్ అయినట్టుగా ఆయనలో ఉన్న విజన్ ఎక్స్పోజ్ కాలేదు. ఓకే, ఎందుకంటే నేను 2019 ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు అప్పుడు ముఖ్యమంత్రి కాల ఇంటలెక్చువల్స్ మీటింగ్ జరిగితే నేను వెళ్ళాను. ఇంటలెక్చువల్స్ మీటింగ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాం,
మన బుద్ధి పుట్టింది అడుగుతాం. ఆయన ప్రిపేర్ అయ్యి కూడా వచ్చినాడు. ఇట్లాంటి ప్రశ్న వస్తుందని ఆయన ఊహించడు. మాస్లో నుంచి మాస్ ప్రశ్నలే వస్తాయి. కానీ అనూహ్యంగా నేను దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని అడిగాను. రాజశేఖర రెడ్డి గారి విజనరీకి అది ఒక పెద్ద మచ్చుతోనక. గోదావరి నీళ్లను నాగార్జున సాగర్కి తీసుకొచ్చి తెలంగాణకి ఇవ్వడం ద్వారా కృష్ణని కంప్లీట్గా డీలింక్ చేసేసి రాష్ట్రంతో దక్షిణ తెలంగాణకి, రాయలసీమకి, నెల్లూరు, ప్రకాశంకి పరిమితం చేయాలనే ఒక వ్యూహం. అది చాలా గొప్ప ప్రాజెక్టు. అన్న దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలంగాణ కేసీఆర్ వచ్చి రద్దు చేసేసినాడు. చంద్రబాబు గారు పట్టించుకోలేదు. మీరు వస్తే పట్టించుకోవాలన్నాను. క్వశ్చన్ ఇదే. అసలు గోదావరి నది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది, ఏమేమి ఉపనదులు ఉన్నాయి చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అప్పటివరకు జగన్ గారి మీద నాకున్న అభిప్రాయం వేరు. ఆవేశపరుడు అవన్నీ ఉన్నా. అంత విజన్ ఉందా? నేనే ముందు అడగలేదు కదా ప్రశ్న. కాబట్టి ఆ నది దానికి ఉన్న ప్రత్యేకతలు దానికి బ్రహ్మాండంగా చెప్పి నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అది చేయాలి, నా మనసులో కూడా ఉంది. అది మరో పోరవరం అవుతుంది అని చాలా బాగా మంచి ప్రశ్న వేసావు. మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాళ్ళు పిఏ కోరుకో చెప్పి నెంబర్ నోట్ చేసుకోండి, మనం కలిసి పని చేయాలన్నాడు. అంటే క్వశ్చన్ యొక్క తీవ్రత అలాంటిది కదా. అంత గొప్ప క్వశ్చన్ అడిగాను కాబట్టి ఆయనకు అంత మంచి లుక్ వచ్చింది. వెంటనే పిఏని పిలిచి నెంబర్ నోట్ చేసుకొని మనం చెప్పండి, నువ్వు మళ్ళీ కలువు నన్ను ఎలక్షన్ అయిన తర్వాత అని. అంత విజనరీ ఆయన. అది ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి. అంటే తెలివితేటలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ. కేడర్కి అందించడంలో కేడర్ పాలసీ లేకపోవడం వల్ల ఆయనకు ఏ అంచనాతో మాట్లాడుతున్నాడో అది ట్రూ కిందగానే అందుకోగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందుకే అంటే మావిగన్ విషయంలో కూడా మీరు ఈ క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారు? మావిగన్ని ఎందుకు జగన్ కోరుకుంటున్నాడు, మావిగన్లో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి, అట్లాగే పార్టీ పాలసీలని జగన్ ప్రకటిస్తున్నప్పుడు వాటిలో ఉండే అంశాలేంటి, అంటే ఇవి పార్టీకి అందించడంలో ఏదైనా వైఫల్యం జరుగుతుంది అనుకోవచ్చు. నేను అక్కడికే వస్తున్నా. కేడర్ పాలసీ లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాషని వెంటనే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓకే, నేను దగ్గరగా చూసాను. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, పీపీఎల్కి వ్యతిరేకంగా జరిగిన సంతకాల ఉద్యమం. 1 కోటి సంతకాలు సేకరించారు. దాదాపు 99% లీడర్లందరూ జగన్ గారిని తిట్టుకుంటూనే చేసినారు. ఏంది ఇప్పుడే ఓడిపోయినావు, 1 కోటి సంతకాలు అంటారు. 1 కోటి సంతకాలు అంటే చిన్న విషయమా? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. అది పత్రం అంటుందంటే ఏదో ఉద్యోగానికి ఫిలప్ చేసినట్టుంది ఆ పత్రం. నీ పేరు, నీ ఫోన్ నెంబరు, నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని చూస్తుంటే వాళ్ళు విసుగొచ్చేసింది. అంటే ఎవరికైనా ఓడిపోయి బాధల్లో ఉంటే మళ్ళీ పరిగెత్తమంటాడు ఏంది అనేసి. కానీ ఈరోజు దాని యొక్క ఫలితం ఏంటి? పీపీఎల్ ఒక కాంట్రాక్ట్ వేయలేదు. ప్రభుత్వం ఎంత నైతికంగా పడిపోయింది. పీపీఎల్ 17 మెడికల్ కాలేజీల్లో 9 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి ఒకడు వేయలేదు టెండర్. కారణం ఏంటి? 1 కోటి సంతకాలు సేకరించడం, నేను వస్తే తాడ తీస్తా మళ్ళీ తీసుకుంటానని చెప్పినాడు. ఒకడే లేదు అధికార పార్టీ. వేసుండొచ్చు కదా. పైపించి అధికార పార్టీకి అనుకూలంగా బోర్డు అని విద్యా సంస్థలు వాళ్ళని వేసుండొచ్చు కదా. టెండర్లు వేయలేకుండా చేసినాడు జగన్ ఓడిపోయి. దాని యొక్క ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుంది? వైసీపీ ఎంత బూస్టప్, ప్రభుత్వం ఎంత నైతికంగా ఇబ్బంది పడిపోయింది. వైసీపీకి మేము ఆపినాం పీపీఎల్ని అనేది ఎంత నైతిక స్థైర్యాన్ని పెంచింది. కానీ చేసే రోజు ఊరికి అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అంటే అంత గ్యాప్ ఉంది ఆయన ఆలోచనలకి కేడర్కి. కాబట్టి కేడర్కి జగన్ గారి విజన్ అందుకోవడంలో ఆ వ్యత్యాసం ఉండడానికి కారణం కేడర్ తప్పు కాదు. వాళ్ళు చెప్పే ఒక వ్యవస్థాగత ఏర్పాట్లు ఆ పార్టీలో సరిగ్గా లేవు. అసంతృప్తి రెండోది. జగన్ గారిని అందిపుచ్చుకోవడంలో ఉన్న వైఫల్యం వేరు, అసంతృప్తి వేరు. అసంతృప్తి నేను గమనించేంత వరకు ఈరోజు కూడా ఉంది. కారణం ఏంటంటే జగన్ గారి పట్ల ఎవరికి అసంతృప్తి లేదు. జగన్ గారు చాలా ప్రేమగా అందరినీ పలకరిస్తాడు. ఒకసారి కనిపెడితే వాళ్ళు పట్టించుకుంటాడు. వాళ్ళు చెప్తే వింటాడు, వీళ్ళు చెప్తే వింటాడు. ఎంత నిజమో ఆయన ఒకటి అనుకుంటాడు, ఎవడు చెప్పిన అయినాడు. సమ్ ఎక్స్కి న్యాయం చేయాలని ఆయన అనుకుంటే ఆయన ఈ 4-5 ఏం చెప్తే అదే వింటాడు జగన్ అని పేరు ఉంది కదా. వాళ్ళు 4 కట్టకట్టుకొని వచ్చి చెప్పిన సమ్ ఎక్స్కి ఆయన హామీ ఇస్తే అదే చేస్తాడు. మీ సంగతి ఏ రోజు చూసుకొని అంటాడు. అంత కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు మధ్యకాలం 5-6 సార్లు కలిశాను కదా. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే తత్వం, రిసీవింగ్ నేను అది గమనించాను. అయితే ఆ ప్రేమ కేడర్కి అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిజినల్ ప్రేమ ఎంత ఉందో చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అంటే మీరు చెప్తున్న పాయింట్స్ బట్టి ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. చాలామంది మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నాయకులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి, వాళ్ళకి ఇంటి బయట వ్యవహారాలకి ఒక ఫిల్టర్ ఉంది, ఒక గేట్వే ఉంది. ఆ గేట్వే అంతా మాయ చేస్తుందన్న చర్చ ఉంది. నిజం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ మాయ చేయలేరు. పాయింట్ ఏంటంటే ఆయన నిర్ణయించుకున్న దాంట్లో పరిమితులు ఉన్నాయి. ఆయన పోవాలి, పలానా వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఏ గేట్లు అడ్డుకోలేవు. ఆయన విజన్లోనే ఆ గ్యాప్ ఉంది. అంటే కేడర్కి, అంటే చాలా మందికి ఇది కావాల్సిన ఆన్సర్. అందుకని నేను 4-5 సార్లు ఈ మధ్య కలిశాను. ఈ 2 ఏళ్ల కాలంలో ఓడిపోయిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి,
మనం పోయినప్పుడు మాట్లాడే పద్ధతి చూస్తున్నప్పుడు ఎవరు అడ్డుకోలేరు. ఆయన ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే మన మహేష్ బాబు అన్నట్టు బ్లైండ్కి వెళ్ళిపోతానంటాడు. మైండ్లో ఫిక్స్ ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా పోకిరి నచ్చిందని చెప్పింది కూడా బహుశా అందుకేనేమో. ఆయన పాయింట్ ఏంటంటే ఆయన గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోడు, చాలా ప్లెజెంట్గా ఉంటాడు. నేను ఒకసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్నాన్ని సంబోధించాడు నన్ను. అంటే ఎవరన్నా రాయలసీమలో మాకు అలవాటు ఉంది. నేను అప్పుడు కూడా అన్నాను, మీరు ఇప్పుడు కూడా గుర్తుపట్టట్లేదని. అంటే అదేంటంటే వయసు అడిగాడు, చెప్పాను. అప్పటి నుంచి ఏకవచనంతో పిలుస్తాడు. రెండోసారి మూడోసారి నెలల తర్వాత కలిసిన తర్వాత పురుషోత్వాన్ని పిలిచాడు. అన్న అనలేదు కదా అన్నాడు. అంటే అంత మైండ్లో గుర్తుపెట్టుకుంటాడు మనిషి. అంటే మైన్యూట్ పాయింట్స్ కూడా మర్చిపోడు. పాయింట్ అలా ఏంటంటే అక్కడ క్యాడర్ ఎక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ వందలాది మందికి పంచినాడు. ఆ మాట కోసం వేలాది మంది పంచాడు. ఎన్ని పోస్టులు? 900 పోస్టులు, డైరెక్టర్లు అన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న కన్సెంట్ని, ప్రేమని ఎవరికైతే పంచాడో వాళ్ళ బాధ్యత కదా అందరికి పంచాల్సిందే. లక్షలాది మంది జగన్ ప్రేమించే వాళ్ళందరినీ జగన్ ప్రేమించలేడు, సాధ్యం కాదు ఆ పర్సన్కి. ఆయన ఎవరైతే ప్రేమించి పదవులు ఇచ్చినాడో వాళ్ళు 10% కూడా కింద వాళ్ళకి లేదు. సరే, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు మావిగన్ ఒక పాలసీ ఉంది. మావిగన్ అనే ఒక పాలసీ పార్టీతో మాట్లాడకుండా, పార్టీతో ఉన్న నాయకులతో చర్చించకుండా ఒక డెసిషన్ తీసేసుకొని ఇదే మన పాలసీ అని చెప్తే పార్టీలో కన్ఫ్యూజన్ ఉండదా? నాకున్న సమాచారం ప్రకారం ఆయన చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. కాకపోతే వాళ్ళు భయంగా చెప్పినా ఆయన ధైర్యంగా చేస్తుంటాడు. చాలామంది ఏమంటారంటే ఎవరిని అడగడు జగన్, పోయి చెప్పేస్తుంటాడు, బుద్ధి పుట్టినట్టు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అదే నా ప్రశ్న. ఆయన పేల్చిన బాంబులు అలాంటివి కాబట్టి సహజంగా అనుకుంటారు ఈయన గబక్కని చెప్పేసినాడేమో అని. ఆయన ఖచ్చితంగా 100 సార్లు అందరితో మాట్లాడతారు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటాడు, డెసిషన్ మాత్రం ఫార్మ్గా తీసుకుంటాడు. అంటే ఈ అందరితో మాట్లాడే ఇట్లాంటి ఒక ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని మాట్లాడే డెసిషన్ తీసుకున్నట్టుగా నాకు తెలుసు. అంటే వాళ్ళ పర్మిషన్ అని కాదు, బట్ అందరినీ మనం అమరావతి ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయలేము బికాజ్ ఆఫ్ అది సాధ్యం కాదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఏం చేద్దాం, మళ్ళీ 3 రాజధానులు పోదామా, విజయవాడ చుట్టూ రాజధాని అందామా, ఏంటి మీ అభిప్రాయం, అందరి అభిప్రాయాలు తీసుకొని తను స్టాండ్. కాబట్టి కొంతమంది ఇప్పుడే వద్దు, ఎలక్షన్ ముందు చెప్పుకుందాం, మౌనంగా ఉందాం, ఎలక్షన్ తర్వాత చేద్దాం, దీన్ని జగన్ ఒప్పుకోడు. ఓకే, నాకున్న సమాచారం మనం నిజాయితీగానే ఉందాం, ఏమైతే అది అవుతుంది అనే తత్వం. ఇక్కడ ఆయన పార్టీ వాళ్ళ అభిప్రాయం వినడేమో నేను అనుకుంటున్నాను. అంటే జనరల్ పార్టీ వాళ్ళు కొంచెం గెలవడం ప్రధానంగా ఉంటారు కదా, కాబట్టి మనం గమ్మునుందాం, జరిగేది జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు మనకు తర్వాత ఎలక్షన్ ముందు ఏదైనా అటు ఇటు కాకుండా మాట్లాడదాం, ఎలక్షన్ తర్వాత అనుకున్నది చేద్దాం, ఇది జగన్ గారు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ వాళ్ళ మాట వినడేమో. మనం రిస్క్ ఫేస్ చేద్దాం, మన వైపు కరెక్ట్ అనుకున్నప్పుడు రిస్క్ ఫేస్ చేద్దాం అనే మెంటాలిటీ జగన్ గారిది. అంత ధైర్యం వీళ్ళకి లేదు కింద వాళ్ళకి. కాబట్టి గెలిచిన తర్వాత చూసుకుందాం అనేది, జగన్ గారికి గెలవక ముందే చూసుకుందాం అని అక్కడ తేడా ఉంటుంది తప్ప ఆయన అందరితో మాట్లాడే చేస్తాడు. సార్, 2 ఏళ్లలో మీరు మనం స్టార్ట్ చేసినప్పుడు 11 సీట్ల నుంచి ఈ 2 ఏళ్లలో భయపెట్టే స్థాయికి వచ్చేసాడు వైఎస్ జగన్ అని చెప్పి మనం అనుకున్నాం. చెప్తున్నారు. ఈ 3 ఏళ్ళు ఎలా ఉండబోతుంది వైసీపీ? ఒకటి ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పార్టీ వ్యవహార శైలిని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు కోరుకుంటారు? అధికార పార్టీ మీద ముఖం మొత్తితే కోరుకుంటారు. వాళ్ళు బాగా పరిపాలిస్తే, పద్ధతిగా చేస్తే ఖచ్చితంగా. ఇప్పుడు ఏ పార్టీని అధికార పార్టీని ఎందుకు ఓడిస్తారంటే ప్రతిపక్షం మీద ప్రేమతో కాదు, వీళ్ళ మీద కోపంతో చేస్తారు. అధికార పార్టీ మీద కోపంతో. కాబట్టి అధికార పార్టీ రాబోయే 3 ఏళ్ళు అమరావతి రైతుల విషయాన్ని అంతే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనం ఈ 2 ఏళ్ళలో కొన్ని తప్పులు చేసినాం, సరిదిద్దుకున్నాం అనుకునేది అనుకోండి, ప్రతిపక్షానికి స్కోప్ తగ్గుతుంది కదా, తగ్గిపోతుంది. కానీ రియాలిటీ చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు ప్రతిదీ డబ్బుతో ముడిపడింది, ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా అమరావతి రాజధాని ప్రాజెక్టులో ఉన్న పరిమితులు, దాని మీద ఫోకస్ చేసి ఇతర ప్రాంతాల్లో ఏమీ చేయలేని పరిస్థితి, వాణిజ్య పంటలన్నిటికీ గిట్టుబాటు ధర పడిపోవడం, ఈ వ్యవహార శైలి, కొంత అధికార పార్టీలో ఉన్న వ్యవహార శైలి, ఎమ్మెల్యేల క్యారెక్టరు. చంద్రబాబు గారు అంటారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలా మిగిలిపోవద్దని ప్రతిసారి చెప్తున్నాడు. అంటే ఏమన్నా తాము సమస్య ఉంటేనే కదా. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షానికి సహజంగా అవకాశం ఉంటుంది. జగన్ గారు అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించే మనస్తత్వం. సృష్టించే అవసరమైతే దబాయించి పరిగెత్తుంటాడు. రెండోది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఎవరిని భయపడడు. రెండోది ఇప్పుడు నిజానికి మీరు చూడండి, సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉంటుంది, ఓడిపోయిన పార్టీలో అధ్యక్షులు బెదిరిస్తూ ఉంటారు. అవును, ప్రతిసారి అవునారు. ఇక్కడ రివర్స్లో ఆయన బెదిరిస్తున్నాడు వీళ్ళని. మనకి ఎక్కడ చిన్న గ్యాప్గా కనపడదు. ఎక్కడ ధిక్కార స్వరం, ఇంత ఘోరంగా ఓడిపోయిన పార్టీ ధిక్కార స్వభావం ఒక్క చోట కనపడదు. వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినారు కానీ ఆయన ఎవరు ధిక్కరించే పరిస్థితి కూడా కనపడలేదు. అంత కమాండింగ్ జగన్ గారికి ఉన్న కమాండింగ్, అధికార పార్టీ చేసిన తప్పులు, ఈ 2 కారణాల పరిమితులు,
ఫైనాన్స్ పరిమితులు, ఈ 3 కారణాల ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ పెరుగుతుంది. రెండో జగన్ గారు లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు ఫస్ట్. ప్రభుత్వం కొంతమంది లీడర్లకు ఎలా ఉంటారు, టిపికల్గా ఉంటారు. జగన్ గారికి అవకాశం ఈ పని తీసుకునే సమాచారం, అలాంటిది అవకాశం ఇచ్చి ఎట్లా వదులుకుంటాడు? ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది అంటే ఈ రెండేళ్లలో ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అనుకోవచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది అనుకోవచ్చా, జగన్కి అవకాశాలు మిగిల్చింది అనుకోవచ్చు? అమలు చేసే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇచ్చిన హామీల యొక్క విలువ 1,64,000 కోట్లు. ఓకే, 1,64,000 కోట్లు. ఇప్పుడు ఖర్చు పెడుతుంది 60,000 కోట్లు. ఇంకేం చేస్తారు? మన కళ్ళ ముందు కలుగుతుందా? ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు. కాబట్టి ఇంకేమేమి ఇవ్వలేరు. చంద్రబాబు గారు తెలుగుగా ఏం చేశారంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, కొంచెం రూపాయలు పెంచే. అంటే గతాన్ని తీసేస్తే తీవ్రమైన తీరు వస్తుంది, కొత్త దాని మీద ఆశే కదా ఉంటుంది. అంతే, ఇచ్చిన దాన్ని తీసేస్తే కోపం వస్తుంది, కొత్త దాని మీద ఆశ ఉంటుంది. ఆశ కావాలంటే అటు ఇటు చేయొచ్చు, వస్తుందేమో. కాబట్టి దాని మీద ఆపేసి ఇచ్చిన దాన్ని ఇచ్చేస్తున్నాడు. అక్కడ అసంతృప్తిని కొంత బ్యాలెన్స్ చేస్తున్నాడు. కొత్తగా ఇచ్చే సమస్యలు పట్టించుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ చేయలేదు, కానీ ఆశలు ఎక్కువ కల్పించేసింది. అది జగన్ గారు జగన్ గారికి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నికల ముందు చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ విషయాలు. చేయలేడు, నేను కూడా చేయలేనని. ఆయన 4,000 ఇస్తానంటే 250 అన్నాడు, తగ్గిస్తానన్నాడు ఏకంగా. ప్రజలు ఆ రోజు వ్యతిరేకంగా ఓటేసినొచ్చు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ రోజు నిజంగా చెప్పినాడు కదా ఆలోచించాడు. అట్లాంటి ఆలోచన రేకెత్తడానికి అది ప్లస్ అవుతుంది. కాబట్టి ఎన్నికల హామీల విషయంలో జగన్ గారికి ఒక నైతికత ఉంది. క్యాంపెయిన్ చేసిన తీరు ఇవన్నీ జగన్ గారికి కలిసి వచ్చే అంశాలు. ఇంకా ఆయన కూడా నేచురల్ అడ్వాంటేజ్ ఉంటాయి. ఒకటి ఈ రోజు కూడా వాళ్ళని వేధిస్తున్న సమస్య క్యాడర్ సమస్య. క్యాడర్ అందరూ ఒకటేంటంటే, నాతో చాలామంది మాట్లాడినప్పుడు కానీ ఈ విషయాన్ని అర్థమైందంటే, క్యాడర్ సమస్య ఎవరు పరిష్కరించాలి? 90% ఎమ్మెల్యే క్యాండిడేట్లే కదా. జగన్తో ఏం పని ఉంటుంది? పెద్ద లీడర్కి పదవులు వచ్చేది తప్ప. సేమ్ 175 నియోజకవర్గాల పాతోలే ఇంకా ఉన్నారు ఇన్ఛార్జీలుగా. సహజంగా ఈరోజు ఇన్ఛార్జిగా ఉండేవాడు రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్. మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చుంటే ఎమ్మెల్యేలుగా మళ్ళీ మా పనులు ఈయనతోనే ఉంటాయి కదా, వీలైతే ఏం మారలేదు కదా. జగన్ గారు మారారు, మళ్ళీ జగన్ గారితో పోలే కదా. ఎమ్మెల్యేలతో 190 మంది పని ఉంటుంది. ఇక్కడ మాత్రం వాళ్ళకి అసౌకర్యం ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బహుశా జగన్ గారు ఎమ్మెల్యేలు మనసు మారుస్తాడా, వాళ్ళే మార్చుకుంటారా, మొత్తం వాళ్ళే మార్చేస్తాడా అది తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం జగన్ గారికి ఇబ్బంది పెడుతుంది. అది ఎట్లా పరిష్కరిస్తాడు? కానీ నాకు జగన్ గారిలో ఆ తేడా కనిపిస్తుంది. ఏదో మార్పు చేయబోతున్నాడు, వాళ్ళని మారుస్తాడా, వాళ్ళనే మార్చేస్తాడా అని దాన్ని బట్టి. కాబట్టి క్యాడర్ మాత్రం ఈ ఒక్క విషయంలో జగన్ గారి పట్ల అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. కానీ జగన్ గారి మీద నమ్మకం అయితే కోల్పోలేదు. చూద్దాం సార్ 2 ఏళ్ళు ఎలా ఉండబోతుంది. ఇది మొత్తానికి వైసీపీ పరిస్థితి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.